కష్టం ఎవరు కొనేది కాదు. సుఖాలు ఎవరు అమ్మేవి కావు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలు. మధ్యతరగతి కుటుంబాల్లో జన్మించి అరకొర చదువులు చదివి కుటుంబ బాధ్యతలను తలొగ్గి మనసును చంపుకొని జీవితాన్ని పణంగా పెట్టి నచ్చని పని చేస్తూ ఏదీ సాధించకుండానే జీవితం అయిపోతుందని బాధపడుతూనే ఆ బాధను కనిపించకుండా పైకి నవ్వుతూ ఉంటారే వాళ్లే నిజమైన హీరోలు. భయం మిమ్మల్ని ఎప్పుడూ వెనక్కి లాగుతూనే ఉంటుంది. ధైర్యంగా ఒక్కడుగు ముందుకు వేసి చూడు. భయం వెనకే ఆగిపోయి ఉంటుంది. చదువుతున్నప్పుడే బాగుంది అని జీవితంలో నలుగుతున్నప్పుడు అర్థమవుతుంది. మనిషి డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని బాధపడుతుంటాడు, కానీ టైం ఖర్చు అయిపోతుందని ఆలోచించలేకపోతున్నాడు. అక్కర్లేని విషయాల్లో తలదోచకుండా ఉంటే నీ జీవితం చాలా సులభంగా సాగిపోతుంది. కన్నీరు పరిచయం లేని నయనం ఉండదు. జ్ఞాపకాలు లేని మనసు ఉండదు. గతం లేని జీవితం ఉండదు. అందమైన జ్ఞాపకాలను నెమరు ముందుకు వెళ్ళిపోవటమే జీవితం. మనిషిని ఆకలి నడిపినంతకాలం ఏ రోగం లేదు. ఆశ నడపటం మొదలుపెట్టాకే అన్ని రోగాలు వచ్చాయి. ఎవరినైనా పూర్తిగా అర్థం చేసుకున్నాకే వారిని ప్రేమించటం మొదలుపెట్టు. అందానికి ఆకర్షితమైతే అదే నీకు కీడుగా మారుతుంది. గొడవపడిన వెంటనే కన్విన్స్ అయిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు ఇద్దరికీ ఉంటే ఆ రిలేషన్ జీవితాంతం నిలుస్తుంది. వాదించే వారికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించే వారికి నువ్వెంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు. మీకు నష్టం కలిగించిన వారిపై కక్ష సాధించాలి అనుకుంటారు. దానివల్ల నీ శక్తి, సమయం వృధా అవుతాయి. వారి కోసం ఆలోచించవద్దు. ఎందుకంటే ఎంతో విలువైన నిన్ను వారు ఎప్పుడూ కోల్పోయారు. మీరెప్పుడూ కష్టాలనే లెక్క పెట్టుకుంటారు తప్ప సంతోషాన్ని లెక్క పెట్టుకోలేరు. సంతోషాలు లెక్క పెట్టుకోవటం ఆరంభిస్తే ప్రతి చోట ఆనందాన్ని సమకూర్చుకోవచ్చు. బంగారంలో ప్రతి ముక్కకు విలువ ఉంది. అలాగే జీవితంలో ప్రతి క్షణానికి విలువ ఉంది. జీవితం అంటే 100 సంవత్సరాల కాలం కాదు, 1000 సంవత్సరాల జ్ఞాపకం. జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తుపెట్టుకోవటం కాదు, ప్రపంచానికి మీరు గుర్తుండేలా చేయటం. సృష్టిలో అన్ని సంపదల కన్నా ఆరోగ్యంగా జీవించటమే అసలైన సంపద. ఆర్థికంగా మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్టే. డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ మనసుతో పంచే స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతం. ఏ మనిషికైనా నిజమైన గౌరవం లభించేది తనకున్న గుణాన్ని బట్టే, కానీ తన వెనకున్న ధనాన్ని బట్టి కాదు. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండటం మనిషి గొప్ప లక్షణం. పగలు రేయి కలిస్తేనే ఒక రోజు, కష్టం సుఖం కలిస్తేనే ఒక జీవితం. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించకు, వాళ్ళకే అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించుకో. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, నీ జీవితం బాగుంటుంది. ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ నీ కోసం అన్నిటినీ మార్చుకున్న మనిషిని మాత్రం జీవితంలో వదులుకోకు. తలరాత్రి ఎప్పుడూ నిందించకు. ఒక్క కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తుంటాయి, నువ్వు నమ్మితే. విలువ లేని చోట మాట్లాడకు, గౌరవం లేని చోట నిలబడకు, ప్రేమ లేని చోట ఆశపడకు. నీకు నచ్చని, ఇష్టం లేని విషయాలకి క్షమాపణ చెప్పకు. నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు. నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు, అలక్ష్యం ఉన్న చోట వ్యక్తపరచకు. వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు. ఆత్మగౌరవం పడంగా పెట్టి ప్రేమించకు. చులకనగా చూసే చోట చొరవ చూపకు. జాలిపడి ఇచ్చే పలకరింపులకి, ప్రేమలకి జోలి పట్టకు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరం నెట్టేసిన చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకు. నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు. ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమపడకు. ఎదురుచూడని ఇంటికి పిలిచిన వెళ్లకు. నీది కాని దేని మీద నిన్ను తినేసేంత ప్రేమ, అభిమానం ఏది పెంచుకోకు. ఈ సృష్టిలో అత్యంత సమయపాలన కలది ఒక ముత్యం మాత్రమే. ఎవరెలా ఉన్నా, ఏమైపోయినా తాను సమయానికి వచ్చి తనకు కావలసిన దాన్ని తీసుకుపోతుంది. సమయానికి కోలమానం అంటే సంవత్సరాలు గడిచిపోవటం కాదు, ఆ సమయంలో ఏం సాధించారన్నదే ముఖ్యం.
మనసులో బాధను కన్నీళ్లు మాత్రమే బాగా అర్థం చేసుకోగలవు. అందుకేనేమో మనసులో బాధ తగ్గేంత వరకు కన్నీళ్లు మనల్ని వదిలి వెళ్ళవు. జీవితంలో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరగకు, భయానికి బెదరకు, బంధువులను మరవకు, అందరినీ నమ్మకు, ఎవరికీ లొంగకు. కష్టాలకు చెలించకు, కన్నీళ్లకు లొంగకు. నీ కష్టాలకు నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారితో నీ బాధను పంచుకోకు. వారిని నీ దగ్గరికి రానివ్వకు. కొంతమందికి ఎంతటి బాధ వచ్చినా దుఃఖం రాదు. రాతిగుండె మనుషులు అనుకుంటారు. నిజానికి ఏడుపు రాక కాదు, వారికున్న ధైర్యాన్ని కన్నీటి రూపంలో బయటికి పంపటం ఇష్టం లేక. దుఃఖం సముద్రం లాంటిది. అది అలలు వచ్చినట్లు వస్తూ పోతూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రశాంతంగా ఉంటుంది, కొన్నిసార్లు బీభత్సంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా అందులో ఏదటో నేర్చుకోవటం మాత్రమే. గెలిచినప్పుడే కాదు, మీ అనుకున్న వాళ్ళ దగ్గర ఓడినప్పుడు కూడా సంతోషంగానే ఉంటుంది. ఈ రోజుల్లో మనిషిని నమ్మటం గొప్ప కాదు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం గొప్ప. అదృష్ట రేఖలు నువ్వే గీసుకో. జీవితం చాలా పెద్దది. దీన్ని ఏడ్చి కాదు, నవ్వుతూ గడుపు. గెలుపు నిరంతరం నిలబెట్టుకోవటమే విజేతలకు ఎదురయ్యే అసలైన సవాల్. గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలను ఇస్తుంది. గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది. గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశం ఇస్తుంది. మీ జీవితంలో గెలిచిన క్షణాలు మాత్రమే విలువైనవి కావు. గెలవటానికి అవసరమైన ప్రతి క్షణం విలువైనదే. ఈ రోజుల్లో చాలామంది ఇతరులను తక్కువగా అంచనా వేస్తారు. పైకొస్తే అణిచివేస్తారు. అందుకే ఎవరి అంచనాలకు అందకు, అణిచివేతకు లొంగకు. విజయం సాధించాలనే నీ సంకల్పం తగినంత బలంగా ఉంటే వైఫల్యం నిన్నెప్పటికీ అధిగమించదు. చెడు అలవాట్లను ఆదిలోనే అరికట్టకపోతే అవి అవసరంగా మారిపోతాయి. నువ్వు కోరుకున్న జీవితం కావాలంటే నీ ఆవేశం నీ చేతకానితనంపై ఉండాలి, నీ బద్ధకంపై ఉండాలి. అప్పుడే నీలో లోపాలు సరిచేసుకోగలవు. ఎన్నేళ్లు దూరంగా ఉన్నా ఎదురుపడిన మరుక్షణం హత్తుకొని ప్రేమను చూపటం స్నేహానికి ఉన్న గొప్ప లక్షణం. తప్పు చేసినప్పుడు చాలామంది అబద్ధం చెబుతారు. వాస్తవానికి అప్పటి నుంచే వారి కష్టాలు మొదలవుతాయి. లైఫ్ ఎప్పుడు సెకండ్ ఛాన్స్ ఇవ్వదు. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకున్నప్పుడే జీవితంలో ముందుకు వెళ్తారు. ఆలోచన శక్తి లేని వారు అరిచినప్పుడు మీరు వారితో వాదించడం అనేది మీ వ్యక్తిత్వానికి మచ్చగా మారుతుంది. అహం ఎప్పుడు సత్యాన్ని గ్రహించనివ్వదు. దానిని పక్కన పెట్టి పరిస్థితులను చూస్తేనే నిజం బోధపడుతుంది. సంతోషాన్ని ఇవ్వలేని సంపద, జ్ఞానాన్ని ప్రసాదించలేని భక్తి ఎప్పుడూ నిరుపయోగమే. హద్దుకు మించి ఆశపడినవి దొరికినా దానిని అనుభవించలేవని గ్రహించు. కాలాన్ని వృధా చేయటం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవటమే. అందరిలో మంచిని చూడటం నీ బలహీనత అయితే ప్రపంచంలో నీకన్నా బలవంతుడు మరెవరూ ఉండరు. జీవితం ఎన్నడూ నువ్వెదురు చూస్తున్నట్లు మారదు, కానీ నువ్వెదురు చూస్తున్నట్లు మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే. చెయ్యకుండా చేశామని చెప్పేవారు అదముడు. కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పేవారు గర్వపోతు. ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవారు సజ్జనుడు. ఎవరేం చెప్పినా వినాలి, కానీ మీ మనసు ఏది చెబుతుందో అదే చెయ్యాలి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవరు ఉండరు. తన మీద తనకు విశ్వాసం గల వ్యక్తి ఎప్పుడూ బలవంతుడే. సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి ఎప్పుడూ బలహీనుడే. జీవితంలో తప్పుడు వ్యక్తులే సరైన పాఠాలను నేర్పించి వెళ్తారు. కష్టాలనేవి మిమ్మల్ని భయపెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి కంటే కూడా మీరు ఎలా బ్రతకాలో, ఎదుటివారు ఎలాంటివారో తెలియజేయడానికే వస్తాయి. కొన్ని వస్తువులు వదిలేస్తే శరీరానికి భారం తగ్గినట్లు కొన్ని బంధాలు దూరం అయితే మనసుకు కూడా భారం తగ్గుతుంది. నీ గురించి ఎవరైనా ఎక్కువ అసూయ చెందితే దాని అర్థం నువ్వు వారిని మించిపోయావని కాదు, తాము నిన్ను మించిపోలేమని వాళ్ళు తెలుసుకున్నారని అర్థం. బాధ కలిగిందని గతాన్ని, రావటం లేదని కాలాన్ని నిందించొద్దు. ప్రతి నదికి మలుపు ఉన్నట్లే ప్రతి జీవితానికి గెలుపు ఉంటుంది. సమయం, పరిస్థితులు ఎప్పుడు మారుతూనే ఉంటాయి. చక్కని బంధం, మంచి స్నేహం ఎప్పటికీ మారవు. తన లోపల ముత్యాలు రత్నాలున్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు.
సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే బయటికి చేరుతాయి. అలాగే మీరు నీతివంతులని, గొప్పవారని ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయం సందర్భాన్ని బట్టి అవే బయటపడుతుంది. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు. పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ మారదు. కాలం కంటే వేగంగా మారిపోయే మనుషుల మధ్య బ్రతుకుతున్నారు. ఎవరిని అతిగా నమ్మవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.